పరస్పర విశ్వాసాల ఆధారంగా భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్లిన ప్రధాని టియాన్జిన్లో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారి ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 50 నిమిషాలు జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. సరిహద్దు సమస్యలు, ఆర్థికపరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితుల వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. చైనాతో సరిహద్దు నిర్వహణపై అంగీకారం కుదిరినట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ప్రత్యక్ష విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని వివరించారు. సరిహద్దుల వివాదం తర్వాత శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నారు. అటు డ్రాగన్, ఏనుగు కలిసి ఉండటం చాలా కీలకమని చైనా అధినేత వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికలపై భారత్, చైనా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కజన్లో తమ భేటీ విజయవంతమైందని, మోదీని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని వివరించారు. గల్వాన్ ఘర్షణల సమయంలో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఇన్నేళ్లు భారత్, చైనా దేశాధినేతలు ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. గతేడాది బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ, జిన్పింగ్లు రష్యాలోని కజన్లో ఒకే వేదికపై కనిపించారు.